అందుకని ప్రబంధ యుగంలో స్త్రీని వర్ణించిండ్రు, కానీ అక్కడ మాత్రం స్త్రీకి పెద్ద గౌరవం ప్రబంధాలలో దొరకలేదనే చెప్పొచ్చు. మరి ప్రస్తుత అంటే ప్రాచీన కాలానికి వచ్చేటప్పటికి స్త్రీ సాహిత్య పరంగా ఎలా ఉందంటారు? అది ప్రాచీన కాలం అంటే అంచెలంచెలుగా ఒకసారి దిగజారుతుంది, ఒకసారి గౌరవం పెరుగుతుంది. అంటే అక్కడ ఆయా సమాజాలలో ప్రజలను బట్టి, భావాలను బట్టి ఆమె పాత్ర పోషింపబడుతున్నాయి. అట్లా మనం అలా మరి అదే విధంగా అంటే మొట్టమొదలు మనం బేసిక్ గా చూసుకున్నప్పుడు వేదకాలంలో అయితే స్త్రీకి గౌరవం ఉంది కదా, అదే గౌరవాన్ని గనక మనం దాన్ని అదే విధంగా కొనసాగితే అసలు ఈ సమస్యనే రాకపో. ఇక మనిషి విజ్ఞానవంతుడైనప్పటి నుండి ఇంకా రకరకాలైనటువంటి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ విధంగా తీసుకున్నారు. దాని తర్వాత అభ్యుదయ కవులు వచ్చారు. అభ్యుదయ కవులు వచ్చినప్పుడు భావకవులు వచ్చింది. భావకవులు కూడా కొంచెం స్త్రీకి ఒక వ్యక్తిత్వం ఉందని, ఆమెకు కూడా ప్రేమ అవన్నీ కావాలనుకున్నారే తప్ప ఆ ప్రకృతితో పోల్చిండ్రు, ప్రకృతిలో ఇన్వడింపజేసిండ్రు స్త్రీని భావకవులు. అలాంటప్పుడు అప్పుడు కూడా పురుషుని సంతోషం కోసమే స్త్రీ భావకవులకు ఆమె చిత్రింపబడ్డారు. అప్పుడు ఇంకా వాళ్ళు అభ్యుదయ కవులు వచ్చేసిన తర్వాత మాత్రం వాళ్ళు శ్రీశ్రీ లాంటి వాళ్ళు అనుకోండి, దాశరథి కూడా అభ్యుదయ కవి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క గేయాల ద్వారా, వాళ్ళ యొక్క పాటల ద్వారా వాళ్ళంట స్త్రీకి కూడా వ్యక్తిత్వం ఉంది, ఆమె ఒక మనిషి, ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆమెకు కూడా బాధ ఉంది, ఆమెను గౌరవించాలి అని వాళ్ళు తమ సాహిత్యం చేత చాలా స్త్రీని ఆమె ఉన్న స్థితికి తీసుకొచ్చిండు అభ్యుదయ కవి. ఆ విధమైనటువంటి అంచెలంచెలుగా సాహిత్యపరంగా మనం ఒక్కొక్క యుగంలో ఎట్లా ఉంది స్త్రీ అనేది మనకు తెలుస్తుంది. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటామంటే ఎవరి తప్పు అనేది ఇక్కడ మనం తెలుసుకోవటానికి. ఏ విధమైనటువంటి భావాల వల్ల స్త్రీ పరిస్థితి ఇట్లయింది, మళ్ళీ అలాంటి భావాలు మనం కలగనీయద్దు. మనం ధైర్యంగా పోరాడాలి. మన నుండి ఏం తప్పు జరగకూడదు. ఆ విధంగా మనం గనక కొనసాగినప్పుడు స్త్రీకి ఎప్పుడైనా ధర్మం, గౌరవం ఉంటుంది. ప్రతి పాత్ర మనకు కొన్ని కేటాయింపబడ్డవి, ఆ కేటాయించబడినటువంటి ఆ స్థానంలో కదలకుండా ఉంటూ ఆ స్థానాన్ని గౌరవించుకుంటూ తద్వారా తను గౌరవింపబడుతూ తన పాత్ర నిర్వహించినప్పుడు ఆధునికత అంటే మన డెవలప్మెంట్ ఏం ఆగిపోదు. డెవలప్మెంట్ను ఎవ్వరు కూడా ఆపాలని కోరుకోరు ఏ యుగమైనా, కానీ బేసిక్ మర్చిపోదు, మూలాలు మర్చిపోదు. ఇక్కడ జరుగుతున్నది అది. ఈ ఉద్యమాల వలన ఈ విధమైనటువంటి స్త్రీకి బానిసత్వం అని, ఒంటింటి కుందేళ్ళని ఇలాంటి ఆలోచనలతో ఏమైపోతుందంటే మూలాలు నశించిపోతున్నాయి. బేసిక్గా ఆ మూలాలు నశించిపోకూడదు. మూలం లేనప్పుడు ఎంత ఎత్తు భవనమైనా కూలిపోయినట్టుగానే మన సంస్కృతి సాంప్రదాయాలు, ఎందుకంటే మన సంస్కృతికి ఒక ప్రత్యేక విలువ ఉంది, మన సాహిత్యానికి ఒక ప్రత్యేక విలువ ఉంది. భారతదేశం ప్రపంచ దేశాలన్నింట్లలో కూడా చాలా గొప్ప దేశంగా, గౌరవంగా ఎందుకు అనిపిస్తుంది ఈ రోజు వరకు కూడా అంటే మన యొక్క గౌరవం వల్లే. అందుకని ఆ గౌరవాన్ని కాపాడేది, ఆ గౌరవం కోసమని పాటుపడేది స్త్రీకే సాధ్యమైంది. పురుషుడికి లేదా అంటే ఉంటది, ఉన్నా కూడా పురుషుడు తప్పుడు పనులు చేసినప్పుడు స్త్రీ ఆమోదించకుండా అతన్ని చక్కటి దారిలోకి తెచ్చుకునే శక్తివంతురాలు ఆమె. అందుకని అంతేగాని పురుషుడు ఏదంటే చేసుకోవచ్చు, స్త్రీ ఎందుకు చేయవచ్చు, అదే అర్థం లేదు. అంటే ఆధునిక సమాజంలో స్త్రీ స్థితి గురించి చెప్తారమ్మా? ఆధునిక సమాజానికి వచ్చేసరికి స్త్రీ ఇప్పుడు ఆనకట్టలు అయినాయి కదా. అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే స్త్రీకి విద్య లేకపోయేది, బయటి సమాచారం లేకపోయేది, స్త్రీకే కాదు ఎవరికైనా. ఇప్పుడు అన్ని మన భారతదేశంలో ఎక్కువ భాగం ఈనాడంటే చెట్లు, అడవులు అన్ని పోయి ఇండ్లు అయిపోయినాయి. పల్లెటూర్లలో కూడా తోటలు అవన్నీ కొట్టేసి ఇళ్ళు కట్టుకుంటున్నారు. అప్పుడు ఎట్లా అడవులు, నేను ఒక పల్లెటూరు వాసిని, మొత్తం కీకారణ్యం లాగానే ఉండేది. ఎక్కడ చూసినా ఎక్కడో ఒక ఇల్లు, అన్ని చెట్లు, గుట్టలు. అలాంటప్పుడు ఒక ఊరు రవాణా సౌకర్యాలు లేవు. ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళటానికి అవకాశం లేదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ. ఎప్పుడైతే ఈ ఆనకట్టల నిర్మాణం మొదలైందో ఆధునిక కాలంలో
అంటే 1986 నుంచి 1980 86 నుండి మనం ఆధునిక కాలం అనుకోవచ్చు. 85, 86 ఉమ్. ఆనకట్టలు కట్టిన తర్వాత ఏమైందంటే ఏ, కాలిబాటనైనా నడవటం, ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళటం, ఉమ్. ఆ కొంచెం పెద్ద గ్రామం ఉందనుకోండి, అక్కడ ఒక పాఠశాల ఉండటం, అక్కడ చదువుకోవటానికి వెళ్ళటం. ఉమ్. తర్వాత మెల్లమెల్లగా మానవుని యొక్క అభివృద్ధి ఎట్లా అంటే అంచెలంచెలుగా చాలా త్వరితగతిలో పెరిగింది. ఉమ్. పెరగటం అంటూ మొదలైన తర్వాత ఆగకుండా పెరిగింది. ఒకప్పుడు 10 ఏళ్లలో పెరిగిన అభివృద్ధి కొంతకాలం అయిన తర్వాత ఒక సంవత్సరంలోనే పెరిగింది, తర్వాత నెలలలోనే పెరిగింది. ఆ విధంగా పెరిగినప్పుడు స్త్రీకి అచ్చు కనుక్కున్నారు, పత్రికలు వచ్చేసినాయి, పుస్తకాలు వచ్చినాయి, ఉమ్. తర్వాత ఒక్కొక్కటి రేడియో, తర్వాత టెలివిజన్, ఇవన్నీ వల్ల ఒక ప్రాంతపు విషయాలు తెలియటం, వార్తలు తెలియటం, ఒక ఆ గృహిణికి విధంగా కొంచెం కొంచెం ఆ విధంగా మెచ్యూరిటీ గృహిణులైనా రావటం. కూడా ఉమ్. వాళ్ళకి చదువుకునే అవకాశం రావటం, అవును. ఊరికి పేపర్లు రావటం, ఉమ్. వాళ్ళ తీరిక వేళ్లలో పేపర్ చదువుకోవటం, ఉమ్. అసలు దేశంలో నలుమూలలో ఏమేమి జరుగుతున్నాయి విషయాలు ఉమ్. అవి వాళ్ళు అన్ని తెలుసుకోవటం. తెలుసుకోవడం. ఆ విధంగా విద్యావంతులే. ఉమ్. ఆ విధంగా అయినప్పుడు విద్యావంతులు అయినప్పుడు వాళ్ళకు జరుగుతున్నటువంటి యొక్క అన్యాయాలను కూడా వాళ్ళు అంచెలంచెలుగా తెలుసుకోవటం మొదలుపెట్టారు. ఉమ్. పురుషుడు ఎందుకు చదువుకోవాలి, మేము ఎందుకు చదువుకోకూడదు, మేము కూడా పోవచ్చు అని. ఒకప్పుడు ఆడపిల్లల్ని పంపించకపోయేది, నాకు తెలుసు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం కాదు, ఆడపిల్లల్ని బయటికి పంపించి మగపిల్లల్ని పంపించేవాళ్ళు. అది ఎవ్వరూ చెప్పలే, మనమే మన భావాలే అవన్నీ. ఆ విధంగా వాళ్ళు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆడపిల్లల్ని కూడా పంపించడం మొదలుపెట్టింది స్కూల్. ఆ విధంగా ఒక్కొక్క దాన్ని ఏదైతే నిబంధన అయిపోయిందో ఆ నిబంధనని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయటం. ఇవాళ ఏమైపోయింది, అన్ని రకాలుగా పురుషునితో సమానంగా కొంతకాలం ఇంటిలోనే చదువుకునేవాళ్ళు, ఇంట్లోనే పరీక్షలు రాసేవాళ్ళు, ఇంట్లోనే వాళ్ళు పేపర్స్ చదువుకునేవాళ్ళు. ఆ విధంగా అక్కడక్కడ ఆ 4 గోడల మధ్య వాళ్ళు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు ఇంకా చెప్పాలి. ఈ అభివృద్ధి జరుగుతూనే ఉండాలమ్మా. కానీ అభివృద్ధి జరుగుతున్నప్పుడు మనము మన సాంప్రదాయాన్ని, మన మూలాలను మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి అమెరికా వెళ్ళినాం, ప్రతి ఇంట్లో ఒకళ్ళు అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళని పెద్ద విశేషమైన విషయం కాదు. అమెరికా వెళ్ళినప్పుడు మన కట్టు బొట్టు మనమే అక్కడ పాటిస్తాం. అక్కడ పోయినామని వాళ్ళు అక్కడ 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ కట్టు తీరు వాళ్ళది ఉంటుంది. మరి మనం అక్కడికి పోయి అట్లా చేయలేం కదా. పోవచ్చు, అమెరికాకు పోవాలి, ఒక్కళ్ళమే పోవచ్చు, ఫ్లైట్ ఎక్కాలి, అవన్నీ ధైర్య సాహసాలు ఉండాలి. ఆ విధంగా అన్ని రకాల మనం ముందుకు పోయినా కూడా అబ్బా నేను ఒక్కదానే ఫ్లైట్ ఎక్కి హాయిగా అమెరికాకు వచ్చేసిన, అక్కడ వాళ్ళు ఉన్నట్టే నేను ఉంటా అంటే తప్పు కదా. మళ్ళీ అక్కడ ఉండటం ఊరుకోక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అట్లుంటే మన ఆచారమే. మనం బొట్టు పెట్టుకోం, మన పిల్లలు బొట్టు పెట్టుకోరు అక్కడ, వాళ్ళు ఇష్టమని అన్న వదిలేద్దాము, లేకపోతే పెట్టుకోమని చెప్పుదాం. అమ్మో అక్కడ బొట్టు పెట్టుకుంటే అందరు నవ్వుతారు, మంగళసూత్రం వేస్తే అందరు నవ్వుతారు, అక్కడ ఉండదు అంటే వాళ్ళ ఇష్టం. కానీ మనం కూడా తీసేస్తామంటే ఎట్లా?